మొన్న వీడియోలో చూపించాను కదా పొలాల్లో పిక్నిక్. అక్కడ మేం చేసిన గోల, అల్లరికి పక్కనున్న అడవిలో జంతువులు గూడా భయపడిపోయినాయో ఏమో! ఒక్కటి కూడా రాలేదు. అలా జంతువుల్ని భయపెట్టడం మంచిదే అయింది. అందరం సేఫ్‌గా ఉన్నాం. ఇక్కడ సేఫ్ అని సంతోషించాం కానీ, ఇంటికెళ్ళేసరికి ఎదురు చూస్తూ కూర్చుందొక సూపర్ గెస్టు. పొద్దున్నే చలిలో మంచి కాఫీ తాగేసి, మళ్ళీ కొండల్లో, తుప్పల్లో ట్రెక్కింగ్ అంటూ బయలుదేరాం. మామూలుగా అయితే మొబైల్‌ని రోజుకి 100 సార్లు చూసుకుంటాం కదా! కానీ నిన్నట్నుంచి ఎవ్వరూ మొబైల్ జోలికి వెళ్ళలేదు. కనీసం అసలు టైం ఎంతయింది అనేది కూడా తెలియట్లేదు ఎవ్వరికీ. ఫోటోస్‌కి తప్ప ఎవ్వరూ మొబైల్ యూజ్ చేయట్లేదు. ఎవరో సంగతెందుకు, నేను కూడా కనీసం అసలు ఏమైనా మెసేజొచ్చిందా అని చూసుకోవాలని కూడా అనిపించలేదు. అంత ఎంజాయ్ చేశాం. నాకైతే చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చినియి. గుర్తు రావడమే కాదు, అందరం అలాగే అయిపోయాం. వీడియోలో ఇంకా ముందుకెళ్తే మీకే తెలుస్తుంది. అందరూ ఎంత అల్లరి చేశారో. దారి చూస్తున్నారు కదా ఎంత కష్టంగా ఉందో! ఉండి లేనట్టుగా ఉన్న సన్నని కాలిబాట, దానికి మళ్ళీ కప్పేస్తూ ముళ్ళ చెట్లు అన్నీ. అందుకే అందరం కర్రలు తెచ్చుకున్నాం. ఆ కర్రలతో ముళ్ళ చెట్లను నెట్టేసుకుంటూ, ఒక్కొక్కసారి ఎక్కువుంటే ఆ పనివాళ్ళు ముందే కట్ చేసేస్తున్నారు మేము రాకుండానే. అలా చాలా దూరం నడిచాం. కొన్ని ఫ్యామిలీ కట్సు, కొన్ని సెన్సార్ కట్సు అయిన తర్వాత చేసిన వీడియో ఇది. మీరు కూడా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. ఒరే విద్యను చూడరా బోలే, అది పాపం చెప్పులు సరిగా లేదు. విద్యను చూసే టైం నాకు దాటిపోయింది. చప్పుతున్నాడు. దాని టైం కూడా దాటిపోయింది. కాషన్ స్టాండ్స్ రిమూవ్డ్. దారి బాగాలేనప్పుడల్లా ఇలా చిన్నప్పుడు మైకులు మింగిన గొంతులు కొన్ని అలర్ట్ చేస్తున్నాయి అందరినీ. సుకుమారంగా నడుస్తే అవ్వదు కొండల్లో. ఎలా అనాలి? ఏంటది ఏదో యాక్షన్ బాలు అని ఒకడు ఉన్నాడు. హాయ్ ఫ్రెండ్స్. నేనండి ఉప్పల్ బాలు అండి. ముందుకొస్తే నేను నీ చెవులో ఇలా చేస్తాను. నీ కొడుకే పబ్లిక్ డిమాండ్. మా అమ్మకి చెయ్యి ఇవన్నీ. ట్రాఫిక్ జామ్ అయిపోతున్నారు ఇక్కడ. మడత పెట్టాలి. మడత పెట్టి ఈ చిగురు నుంచి ఒక మడత ఇలా పెట్టాలి. మరి కడికడికి మడత పెట్టి ఇలా మడత పెట్టి దీన్ని జాగ్రత్తగా రోల్ చేసి కొంచెం చిన్నగా వచ్చాడు చూసుకోవాలి. అందరూ ఒక్కసారి ఎలా ఫోటో ఇలా పెట్టి ఇలాగని ఇలా పట్టుకుని ఇక్కడ కింద ఇలాగా ఫ్లాట్ గా చేయాలి. వదలే అందరూ అంతే వయసు మర్చిపోయి పిల్లల్లాగా అయిపోయారు. ఇది గుర్తుపట్టారా? గురువింద గింజ. నేనెప్పుడో చిన్నప్పుడు చూడ్డమే, మళ్ళీ ఇప్పుడే చూడ్డం. చిన్న మామిడికాయలకు వస్తాం ఇలా రమ్మ తెంపి దీనికి ముళ్ళు ఉంటాయి కదా, మామిడికాయలు ఇలా గుచ్చి ఇలా హ్యాంగర్ లాగా పట్టుకెళ్ళేవాళ్ళు. ముళ్ళుతోనా? ముళ్ళుకి మామిడికాయలు గుచ్చిస్తే ఉండిపోతాయి కదా, ఇలా పట్టించుకుంటే 12-20 మామిడికాయలు ఉండిపోతాయి. బ్యాగులు పట్టుకెళ్ళాం కదా. బాగుంది ఐడియా. అన్నమాట అన్నావు కదా. సన్ రైజ్ కెమెరామెన్ కి టేక్ త్రీ 1 సెకండ్ చిట్టుబాబాయ్ ఆగట్లే ఆగండి. రెడీ 1 2 3 గో స్టార్ట్. నువ్వు కపిల్ దేవ్ లాగా బౌలింగ్ చేయడం. ఇక్కడ నుంచి ఇదంతా గ్రౌండ్ బుజ్జి లోపల. విశ్వనాథ్ చాలా బాగుందండి ఇక్కడ. ఇది స్పాట్ ఉండేది మనకి. ఇది ఓపెన్ గ్రౌండ్. అవి ఎంజాయ్ చేస్తున్నాం మన నాట్యాన్ని. నేను తీరిగ్గా వచ్చేసరికి నెమళ్ళు మిస్ అయిపోయాను. నిన్న నైట్ హాల్ చేసిన చోటైతే బోల్డ్ అని నెమళ్ళు. కానీ చీకటి వల్ల వీడియోలో సరిగా కనిపించలేదు, అందుకే చూపించలేదు.
అన్ని వీడియో బాధ్యత మరీ పక్కకి అయిపో రైట్ సైడ్ రావాలి. సంజయ్ కనిపించట్లే. ముందుకు వచ్చి విజయ్ పైన ముందుకు వచ్చి సంధ్యకి ముందుకు రావాలి. ఎక్స్ప్రెషన్ తేవాలి. ఏదో కర్ర పట్టుకుని ఇలా కాదు, నువ్వు ఇక్కడ చూపించాలి. ఇప్పుడు డాన్స్ ఇలాగే. ఒక్క నిమిషం బాబీ అన్న ఒక్క నిమిషం ప్లీజ్ చిరంజీవి నరకం బాబీ అన్న ఆక్యుపై చేస్తా స్క్రీన్ ఆపిచోరా. ఇది మహిషాసురుడు. ఇలా రావాలి. ఆయన నుంచి మళ్ళీ అటు వెళ్ళిపోతుంది. మరలా రెజిమెంట్ ఎవరి స్క్రిప్ట్ వాడు రాసుకుంటారు. ఇప్పుడు రియల్ యాక్షన్. దీని పేరేంటి? లంకాల నుంచి వచ్చాంటాం యాక్చువల్లీ. ఓ, దానికి ఉన్న గమ్ము లాంటిది. వచ్చింది ఇంకా ఉన్నాయి. అందుకే ఫ్రెష్గా వచ్చింది. నాకు రావట్లే. ఏదో ఒకళ్ళు ఇద్దరు కాదు, అందరూ చిన్న పిల్లల్లాగా ఆడుకున్నారు. ఇక్కడ ఒక చిన్న హాల్ట్, టీ హాల్ట్ అన్నమాట. ఇది పట్టుకున్నాను. గరం 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 అయిపోతుంది అనుకుంటా. వేడి సరిపోతుందేమో. మరి నాన్నని అడుగుతాను, వాళ్ళ నాన్న. మరి ఇంత ఓపెన్ రా. पूरा प्लेस बढ़िया ఎప్పుడు అక్కడికి వెళ్తే పనారబిక్ వ్యూ బాగుంటుంది. ఆహా, వాతావరణం ఏముంది! చక్కని సన్ రైజు, చల్లచల్ల గాలి, వేడివేడి టీ. ఆహా, ఇంతకంటే ఏం కావాలి అంటా అనుకుంటున్నారా? అమ్మో, ఆకలి దంచేస్తోంది. యాక్చువల్ ప్లాన్ అయితే ఇక్కడ సీనరీస్ అన్ని ఎంజాయ్ చేస్తూ బ్రేక్ఫాస్ట్ తినాలని, కానీ ఎవ్వరూ ఆకలికి ఆగేలా లేరు. రాత్రంతా ఎక్కువసేపు ఉండటం వల్ల, ఇప్పుడు నడవటం వల్ల ఆకలి దంచేస్తుంది అందరికీ. పనివాళ్ళు వండుకుని ఇక్కడికి తెచ్చేసరికి లేట్ అయిపోతుందని మేమే వెళ్లి తినాలని డిసైడ్ అయిపోయాం. మళ్ళీ చాలా దూరం నడిచిన తర్వాత ఒక చిన్న హాల్ట్ వేసాం ఇక్కడ. బాబా గిరిసోలా ఇక్కడుందా? మనకు దొరికిపోయింది, తీసుకెళ్ళా. పర్స్ లో సైడ్ కి పెట్టి. గుంటూరు కారం ఏంటి, గబ్బర్ సింగ్ బాబా కింద మారిపోయిన ఇక్కడికి వచ్చాక నాలో ఉన్న భక్తి భావం అలా పుట్టుకొస్తుంది. ఈ కర్ర కూడా చూడండి అలా త్రిశూలం మారిపోయిందో. నిన్న రాత్రి పొదల్ని కదిపి బాబాగా మారిపోయాను బాబీ అన్న. జాడుపుడి బాబా, జాడుపుడి బాబా. అక్కడ గుహలో బాబా అయితే ఇక్కడేమో అవతార పురుషుడైపోయినట్లు ఫోజులు. మాకెంతో దగ్గరలో థియేటర్ ఉంటే మేము ఇద్దరం కబుర్లు చెప్పుకుంటుంటే వీడు అక్కడ అప్పుడు లైన్ లో నిలబడి టికెట్లు తీసుకోవాలి కదా, ఇలా రైలింగ్స్ ఉంటాయి.
అందులో పొరపెట్టాడు. వాడు పొరపెట్టాడని నాకు కాదు, మా నాన్నకు తెలిసిపోదు. అటు తిప్పి ఇటు తిప్పి బుర్ర రావట్లేదు, అందరూ దూరిపోయింది. కుయ్యో బుర్ర మన వాళ్ళ ఏడుపు, వీడు ఏడుపు. మేమేమో సెకండ్ షో సినిమాకి వచ్చారు, ఇంట్లో తెలిసిపోతాము. మా బాధ మాది. టికెట్ సినిమా చిరంజీవి సినిమావా అది? మా మేనకోడలికి చిన్నప్పుడు చిరంజీవి అంటే చాలా పిచ్చి, అందుకే అందరూ ఏడిపిస్తున్నారు. చిరంజీవి కోసం ఫైటింగ్ చేసి దెబ్బలాడిసింది. చిరంజీవి అనడానికి ఏమీ లేదు. నేను ఒకసారి తీసుకెళ్తే పసివాడు ప్రాణం ఉన్న సినిమాకి దీన్ని తీసుకెళ్ళి చిరంజీవి చిత కొడతారు మధ్యలో. ఇది ఇలా అడ్డంగా తిరిగిపోయి కళ్ళ నిలిపొచ్చి వదిలిస్తారా వదలపోతా. అప్పుడు ఫస్ట్ వచ్చింది, ఇప్పుడు చాలా రోజు వచ్చి అక్కడ కూర్చున్నా నేను. ఇంకేం అడగలే, ఏంటి ఎలా బాగున్నావు అదే లేదు. థియేటర్ చూసావా? అందరూ మొత్తం అందరూ ఎద్దుల బండ్లు వెళ్ళాం సినిమాకి. ఫస్ట్ టైం వెళ్తే తుఫాన్ వచ్చింది, ఎద్దులు కూర్చుండిపోయి కదలట్లేదు. అవి గుర్తుందా నీకు? ఇక్కడ నుంచి ఎద్దుల బండిలో ఎక్కడ ఇచ్చాపురం దాకా ఆడవాళ్ళందరూ బండి మీద ఎక్కేవారు. అన్నయ్య ఆర్మీ నుంచి వచ్చేవాడు కదా, మీరందరూ మనందరం నడుద్దాం రా, నేను కాదంటే ఫీల్ అవుతాడో ఏమో, నడిచేవాళ్ళం చచ్చినట్టు. 8 kilometers వన్ వే, 8 kilometers 16 kilometers సినిమా కోసం. ఎక్కు అంతే. మంచం మీద నుంచి ఇది మాకు 3 కోతులు ఫోటో తీనే కూర్చో. అలా అంతా తిరిగి బ్రేక్ఫాస్ట్ కోసం మళ్ళీ పొలం దగ్గరికి వచ్చేసాం. మనకి ఇడ్లీ అయినా, దోశ అయినా, పూరి అయినా, కొబ్బరి చట్నీ ఎలా ఇస్తారో ఇక్కడ ఏ టిఫిన్ అయినా బఠానీల కూర ఇచ్చేస్తారు. ఒరిస్సా వాళ్ళ కూరల్లో సోంపు వాడతారు, అందుకే ఫ్లేవర్ అంతా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. పూరీలోకి నేను కూడా ఇదే బఠానీ కూర చేస్తా. మా పిల్లలకి ఇదే ఇష్టం. అందరూ ఎంత ఆకలిగా ఉన్నారో చూడండి. ఒక్క మాట మాట్లాడకుండా గబా 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 లాగించేస్తున్నారు. ఏదో బుజ్జిగా పాట పాడు మళ్ళీ. ఆ కంచె మీద నువ్వే, ఆ మంచె మీద నువ్వే. ఇలా పాడాలి. ఏం లాభలేదు బుజ్జి, వేస్ట్. అస్సలు కంట్రోల్ పెట్టలేదు. ఓలమ్మి ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా. ఈ పాట ఎక్కువ పాడివాడు. పాట పాడు. బాగా పాడివాడు ఒకప్పుడు చిన్నప్పుడు. సుందరరామూర్తి మేము వదిలిస్తాం, ఏం పర్వాలేదు. మెడకో తాడు కట్టి ఆ చెట్టుకి ఇంకోటి ఉంది కింద. నువ్వు గెంతి మేము వదిలిస్తాం, ఏం పర్వాలేదు. పట్టుకో. మా టీమ్ స్పిరిట్ చూడండి. కొంతమంది దిగడానికి హెల్ప్ చేస్తున్నారు, కొంతమంది ఏమో పడటానికి చూస్తున్నారు. ఇంకా పొలాలు కొండలు వదిలేసి ఇంటి దారి పట్టాము. అక్కడికి వెళ్ళాం, దాని వెనకాలకి. అంతా తిరిగి ఇంటికి వచ్చేసరికి మా ఇంట్లో ఒక సూపర్ గెస్ట్ వెయిటింగ్. మేమేమో అడవుల వెంట తిరిగితే అడవిలో ఉండాల్సినవేమో మా ఇంటికి వచ్చినాయి. మీరే చూడండి. ఎక్కడ జరిపోతూ ఎక్కడ కనిపించింది. ఇంటికొచ్చాం కదా, ఇంకా పార్టీ అయిపోయింది అనుకుంటున్నారా? అయ్యో ఇంకా ఉంది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం.